మొదటి భాగంలో కిన్నారాం తన గ్రామాన్ని విడిచిపెట్టి ఒక నిజమైన గురువు కోసం అన్వేషణలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అడవుల్లో, పర్వతాల్లో ప్రయాణించిన తర్వాత అతను చివరికి గాజీపూర్ అనే ఊరికి చేరుకున్నాడు. గాజీపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివరాం అనే సాధువు నివసిస్తూ ఉండేవారు. ఇంకా తన ఆధ్యాత్మిక శక్తులు ప్రసిద్ధి చెందేవారు. ఆయన శ్రీరాముడికి పరమభక్తుడు. యువకుడైన కిన్నారాం సాధువు శ్రీరాముడితో కలిసి ఉండాలని ఇంకా అతని నుండి ఆధ్యాత్మిక దీక్షను కోరాడు. శ్రీరామ్ గారు వెంటనే అతనికి దీక్ష ఇవ్వలేదు. కిన్నారాం శ్రీరాముని తన గురువుగా సేవ చేయడం మొదలుపెట్టారు. అతను చాలా కాలం పాటు ఆయనకు ఎంతో భక్తితో సేవ చేశారు. ఇంకా ఆయన సేవకు సంతోషించి ఒకరోజు గురు శ్రీరామ్ అతనికి దీక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం వాళ్ళు స్నానం కోసం గంగా నది వైపు నడుస్తుండగా సాధు శివరాం కిన్నారాంకి తన ఆచార వస్తువులు, తన నీటి కొండ, ఇంకా తన పులి చర్మం రగ్గు మొదలైన వాటిని నది ఒడ్డుకు తీసుకెళ్లమని చెప్పారు. కిన్నారం నది ఒడ్డుకి నడుస్తుండగా సాధువు శివరాం వెనుక నుండి అతన్ని చూశాడు. ఇంకా చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. నది నీరు ముందుకి దూసుకుపోయింది. ఇంకా అతని పాదాలను తాకిన తర్వాత దాని సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో గురు శివరాం కిన్నారాంకి తన దీక్షను సరైన అభ్యర్థి అని అర్థం చేసుకున్నాడు. ఈ పవిత్ర కార్యక్రమానికి సాక్షిగా భగీరథ అంటే ఇప్పుడు గంగా నది పట్టుకొని ఆ నది ఒడ్డున యువ కిన్నారాంకు దీక్ష ఇచ్చారు. కిన్నారాం తన గురువుకి ముందులాగే సేవ చేసేవారు, కానీ అది శాశ్వతంగా కొనసాగలేదు. గురువు శివరాం భార్య, ఆమె పేరు సోనాబాయ్ మరణించింది. గురువు శివరాం మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కిన్నారాం ఆ ఆలోచనకి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు తన సొంత కొడుకుగా చూసుకునేవారంట. మరి ఒక భార్య తీసుకుంటే తను మరొక గురువుని వెతుక్కుంటానని కిన్నారం గురువుకి చెప్పారు. దానితో గురువు చాలా చిరాకు పడి నీ ఇష్టమని అన్నారు. ఇంకా అక్కడి నుంచి కిన్నారం వెళ్ళిపోయారు. బాబా కిన్నారం తన మార్గాన్ని మార్చుకున్నాడు. చాలా కాలం తన గురువుకి సేవ చేసిన బాబా కిన్నారం తీర్థయాత్రకు వెళ్లాలని కోరుకున్నాడు. శివరాం వెంటనే అంగీకరించాడు, కానీ అతను కిన్నారంను హింగ్లాజ్ దేవత ఆలయాన్ని వెళ్లొద్దు అని చెప్పారు. కానీ బాబా కిన్నారం దేవత హింగ్లాజ్ స్థలానికి చేరుకున్నారు. అక్కడ చాలా సేపు ధ్యానంలో ఉండిపోయారు. అతను భక్తికి సంతోషించిన దేవత అతని ముందు ప్రత్యక్షమయ్యి అతనికి మద్యం లాంటి ప్రసాదాన్ని ఇచ్చింది. ఆ సమయం నుండి అతను వైష్ణవుడిగా విష్ణువుని ఆరాధించడం కంటే శక్తి దేవత ఆరాధన వైపు ఎక్కువగా ఆకర్షిత చెందారు. కాబట్టి అతను తన గురువు వద్దకు తిరిగి వచ్చేటప్పుడు తన మార్గాన్ని మార్చుకోవడానికి అతను అనుమతి కోరాడు. ఇంకా శివరాం అతనికి అనుమతి ఇచ్చేశారు. చివరికి అతని ప్రయాణం అతని పురాతన యోగులు మరియు ఋషులు ప్రసిద్ధి చెందిన గిరినర్ పర్వతానికి తీసుకువచ్చింది. ఒకరోజు పర్వతంపై తిరుగుతున్నప్పుడు బాబా కిన్నారం ఒక వింత వృద్ధ సన్యాసిని కలిశారు. వృద్ధుడు సామాన్యుడిగా కనిపించాడు, కానీ అతని కళ్ళు అపారమైన శక్తి ఇంకా కరుణతో ప్రకాశించాయి. అతను బాబా కిన్నారాంను ఇలా అడిగాడు, నువ్వు ఒక చోట నుండి ఇంకో చోటకి ఎందుకు తిరుగుతున్నావు? బాబా కిన్నారాం ఇలాగా చెప్పారు, నేను సత్యం కోసం ఇంకా నిజమైన గురువు కోసం వెతుకుతున్నాను. ఆ సన్యాసి బాబా కిన్నారాం విశ్వాసాన్ని ఇంకా ధైర్యాన్ని పరీక్షించిన తర్వాత ఆ సన్యాసి అకస్మాత్తుగా తన దివ్య రూపాన్ని చూపించాడు. ఆయన మరెవరో కాదు, బ్రహ్మ, విష్ణు ఇంకా శివుని ఐక్యతను సూచించిన శాశ్వత గురువు దత్తాత్రేయుడు. ఆ సమయంలో బాబా కిన్నారాం అఘోర మార్గంలోకి ఆధ్యాత్మిక దీక్ష పొందారు. ఇంకా అక్కడి నుంచి బాబా కిన్నారాం ఒక అఘోర కిన్నారాంగా మారారు. ఒకనాడు బాబా కిన్నారాం తన శిష్యులతో భూమిపై తన సమయం ముగిసిందని చెప్పారు. వారు దుఃఖించవద్దని ఆయన వారిని కోరారు. అఘోర మార్గాన్ని విసిరిస్తూనే ఉండాలని ఆయన వారికి ఆదేశించారు. ఆ తర్వాత ఆయన గాఢ ధ్యానంలో అంటే సమాధిలో నిమగ్నమయ్యారు. ఆ దృశ్యాన్ని అనేక మంది శిష్యులు ఆయన చుట్టూ చేరుతూ చూశారు. తన చివరి రోజుల్లో బాబా కిన్నారం వారణాసిలోని క్రిమ్ కుండలో నివసిస్తూ ఉండేవారు. ఆయన మహాసమాధి అయిపోయిన తర్వాత కూడా అఘోర తత్వశాస్త్రానికి సంబంధించిన ఆధ్యాత్మిక బోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆజ్ అనే న్యూస్ పేపర్లో ఒక వ్యాసం ఆధారంగా బాబా కిన్నారాం జీవితకాలం 104 సంవత్సరాలని నిర్ధారించారు. ఆ కాలంలో అట్లాంటి వయసు వరకు జీవించడం అసంభవమేమీ కాదు. ఆయన జన్మదినం 1684 గాను ఇంకా 1780లో ఆయన మహాసమాధి పొందారని కూడా భావించారు. ఆయన చరిత్రను మీరు విన్నారు కదా, కానీ బాబా కిన్నారాం కథ ఇక్కడితో ముగిసిపోలేదు. తర్వాత వీడియోలో మనం ఆయన మొదటి శిష్యుని గురించి, అలాగే ఆయన చేసిన అద్భుతమైన మహిమల గురించి తెలుసుకుందాం. లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సత్యం శివం సుందరం ఛానల్.